పండగకి అల్లుళ్ళు అత్తింటికి వస్తే ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్ లో ఉంటది, కానీ ఈ అల్లుళ్ళు అత్తింటికి వెళ్తే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉంటది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. మీరు ఎందుకు మేడం అచ్చు నాలా పుట్టారు? చూడండి, ఇద్దరు చూస్తే ట్విన్ సిస్టర్ లా ఉంటారు. బయటకు వెళ్తే అసెంబ్లీకి ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. రోజు ఇంటి ముందు చూస్తే జనాలు ప్రజా సమస్యలు తీర్చమని. తీరిస్తే తెలుస్తుంది, నీకు తీరిపోతుంది. సరే, ఇవాళ పండగ, అల్లుళ్ళు వస్తారు. ఏమండి నేను ఎక్కడికి వెళ్ళు? మెడికల్ క్యాంప్ కి వెళ్ళానే. ఏమన్నారు? ఏమీ లేదన్నారు. ఆ మాత్రం దాకా అక్కడికి ఎందుకు వెళ్ళడం? అడిగితే నేనే చెప్పావనిగా. బీపీ షుగర్ ఏమీ లేదన్నారే. ఇవాళ పండగ, అల్లుళ్ళు పిలవండి. మన కూతురు మెల్లో తాళి కట్టిన మొగుళ్ళండి వాళ్ళు. సరే, నీ కోసం పిలిపిస్తున్నాను. వాళ్ళు వచ్చారా, తిన్నారా, బట్టలు పెట్టావా, పంపించావా? అలాగే ఉండాలి. సరే, ఫోన్ చేయండి. అల్లుళ్ళు ఎక్కడ వచ్చారు? తొందరగా రండి. ఎంత ఇమ్మంటావు? కొంచెం చూసేవండి. కదమ్మా, నా డబ్బులే ఉండే, 100 రూపాయలు ఉండే. ఇచ్చింది. సాయంత్రం కనబడు. పొద్దున ఏం బేరం దొరికింది రా? రాత్రి రమ్మంటా అండి. సరే పదండి, వెయిట్ చేస్తున్నారు. మాయగారు ఏంటి కొంగులోకి దూరారు? మాయగారు ఇంటికే పడదు. ఎంచుకొచ్చారా నా ఇంటికి? ఇద్దరు ఏడుస్తున్నారు, మరి ఆడే చేస్తున్నాడు. ట్రై చేస్తున్నాడు. బాగా అబ్జర్వ్ చేస్తున్నావు, నువ్వు కూడా ట్రై చేస్తున్నావు ఏడవడానికి. నేను మాయగారు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి పెరిగింది కొంచెం. ఏంటి యాటిట్యూడ్ మీకు ఇంకోటి కూడా పెరిగింది. ఏంటి మామయ్య గారు? పలుపురా. అత్తయ్య గారు స్ప్రే అడిగారు కదా హెయిర్ కి. ఏమండి, ఈ స్ప్రే వేసుకుంటే ఎంట్రీలు అలా లేసిపోతాయంట. అవునా? అల్లుడు పడగన పడకొస్తుందా? మాయగారు ఇవ్వండి, మీకు స్పెషల్ పర్స్ పట్టుకొచ్చాను. ఇందులో స్పెషల్ ఏంటి? చూడండి. ఇదేంటి బొక్కుంది? అదే స్పెషల్. మరి డబ్బులు ఎలా పెట్టుకోవాలి? ఇంకో పర్సుకొని పెట్టుకోవాలి. ఏడు మామయ్య గారు కొత్తలు కొనుక్కుంటున్నారు, చాలా చిన్నదిగా ఉంది. చిన్నదాకా తప్పెట్టరా? చిన్నదాకా బతికూడదా? చిన్నదాకా సంతోషంగా ఉండదురా? చిన్నదాకా జీవితం ఇస్తుంది తెలుసా? ఎంత సంతోషం ఇస్తుంది తెలుసా? ఎక్కడో కాలింది. పండగ మన ఇంటికి వచ్చారు, వీళ్ళకి ఏం కొందామండి? బట్టలు చీరలు ఏదో ఒకటి కొనిస్తే. పండగకి ఏం కావాలి? పండక్కి ఏదైనా మంచి చీరలో గిరలో పెడితే. ఏమండి, అల్లుళ్ళకి చీరలు కావాలంటండి. సరే తెస్తా, నేను ముందు స్నానం చేసి వస్తా. ఎక్కడికి రా? స్నానానికి. మీరెందుకురా? మీరు ఒక్కరు ఎలా చేస్తారు? నాకు చాలా మీద చిరాకు తప్పింది. చెప్పాయి. ఒక్క నిమిషం. చేయించుకోవచ్చు కదా ఒకసారి. అలా ఒక్కసారి చేయించుకుంటే. రండి, బట్టల షాప్కి వెళ్దాం. ఇదిగో అల్లుళ్ళు, ఎవరికి ఏ చీర కావాలో సెలెక్ట్ చేసుకోండి, పోండి. చక్కగా ప్యాంటు షర్ట్ కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటున్నారు. ఏం కావాలి? పచ్చ కలర్ ఉందా? చిలక పచ్చ కలర్ ఉంది. 999 ఇది. 999. ఇదిగో. ఏంది ముగ్గురు 3 9 ఇచ్చారు? 999 అన్నా కదా. 999. 999. ఇది ఎంత? 1000. ₹1000 అంటే నా దగ్గర డబ్బులు లేవే. సరేలేండి, ఒకసారి చీర కట్టి చూపించండి ఎలా ఉంటుందో చూద్దాం కట్టిన తర్వాత.
ఓ మీరే పెట్టుకోండి. ఏంటమ్మా కుర్చీలు కూడా పెట్టలేకపోతున్నారు, చీరలు ఏంటంటాం ఇక్కడ. మామయ్య గారు ఒకసారి వేసుకోండి మీకు ఇది. ఏయ్, నేను ఫైట్ చేస్తా. బాగుంటుంది మామయ్య గారు, ఒకసారి వేసుకోండి వాళ్ళు. ఫుల్ డ్రెస్ అయిపోయింది మాకు. మీరు చూడండి. రా నువ్వు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏంటి అలా కొడతారేంటి? కొంచెం గట్టి కొట్టద్దు కదా. ఏయ్, Kasasala pajaka, kasasala pajaka, chapaka chikicha, apela tapa tapa. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి రా. సార్ అది లేడీస్ డ్రెస్సింగ్ రూమ్. మరి మేమేంటి? ఇంకేమైనా శారీలు ఉన్నాయా? మా ఆవిడకి శారీ బాగుంటది, ఇది తీసుకో. ఏది నాకు ఇవ్వండి మా గారు, నాకైతే బాగుంటది. మామయ్య గారు నాకు సెలెక్ట్ చేశారు. నాకు బాగుంటది. ఏయ్, అరే, ఎలా దొరికారు? చెత్తగా ఎలా? నాకు కొట్టరా? నాకు కొట్టరా. మళ్ళీ నెక్స్ట్ పంటకు వస్తాం మామయ్య గారు. క్యారెక్టర్ దా నీదా? నా జీవితానికి కుక్కలు చెప్పిస్తారాకులు చేశారు. రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎవరికి ఇలాంటి అల్లుళ్ళు ఉండకూడదు అనిపించింది. వెరీ నైస్. మరో గారు పండగ అల్లుళ్ళు ఈ విధంగా వస్తే మామయ్య అయితే వణిగిపోతాడు మనం చూడగలను. ఎక్స్ట్రాడనరీ, ఫెంటాస్టిక్, సూపర్. మరి జడ్జెస్ ఇన్విటేషన్. ఈ రోజు పండగ కదా, మనం అందరం కలిసి భోంచేద్దాం. ఓకేనా అల్లుళ్ళు? ఓకే అత్తయ్య గారు. ఈ సమాధిలో గుళ్ళ పెట్టిన నేను తుడుకు చేస్తా రాస్కెల్. ఉండాలలో మహోదయం. అర్థది కదూ అబ్బాలే దీన్ని నమ్మాలి. నన్ను నమ్మినా ఎవ్వడు కొనడు. పగ తీరని పిశాచినై కసితో పగతో రగిలిపోతూ రాస్కెల్. కసితో పగ్గతో రగిలిపోతున్నాడు. చీకటి మాస్టర్ గారు చూడండి, అందమైన అమ్మాయి పైకి ఎలా వస్తున్నాడు. నీకు ఒక్కరు కావాలంటే కొనిస్తాం కానీ తొందరగా వెళ్ళిపోమ్మా నువ్వు. అదే నీకు బాగా ఇద్దా. ఇక్కడ బాగా అవుతుంది, ఇక్కడ బాగా అవుతుంది. ఏ పసుపు, నువ్వు 20 సంవత్సరాల బట్టి లోపలే ఉన్నావు కదా. యాక్చువల్లీ పగ తీరని పిశాచినై పగతో రగిలిపోతున్నాడు. ఆ రగిలేది ఏదో నా మీద రగిలి కొంచెం నిప్పంటించబ్బా. ఏంటి చిలకల పట్టేవాడికి చిలకలు అంటే అమ్మాయి ఎలా దొరికింది అనుకుంటున్నారా? మీరు చెప్పకుండానే చెప్పావు కరెక్ట్ గా. చిలకలూరుపేటలో దొరికింది. అన్నిట్లోకెళ్ళి ఫస్ట్ ఇది బాగుంది, చిలకలు పట్టేవాడికి మాత్రం అది హైలైట్ ఈ మూడిట్లో. ఫోటోగ్రాఫర్స్ కి డబ్బులు ఇచ్చాను వాళ్ళు ఎక్కడ వస్తున్నారు రా, అందమే అంట. సరే మీరు మిగతా పనులు ఉంటాం, మేము మా పనుల్లో ఉంటాం. ఓకే. ఎక్కువ మాకు సార్ మూతికేదో రింగ్ పెట్టాడంటే నల్లగా ఎక్కి. ఆడితో వస్తే ఎంట్రీకి పంచలేస్తాను చెప్పి ఇడిది పెట్టుకున్నాను సార్ ఎంట్రీ. నేను ఇక్కడ కూడా మీరు నాకు సార్ ఈ రోజు మనం పెళ్లి వీడియో షూట్ చేస్తుంటే ఫోటోలు ఇక్కడే సార్ ఎరగ తీసేద్దాం సార్. ఆల్రెడీ ఒకడు అదే చేస్తున్నాడు. మిస్టర్ బర్డ్, సుధీర్ గారు మామూలు ఫేమస్ కాదు, కరోనా వైరస్ ఎంత ఫేమస్ సుధీర్ అంత ఫేమస్. థ్యాంక్ యూ అండి. ఏ వైరస్ అని ఎన్నాళ్ళుగా ఒప్పుకున్నారు కదా. అంత ఫేమస్ అని అంటున్నా. ఏంటనుకుంటావు, నా పెళ్లి అంటే మామూలు కాదు, ఒక హడావిడి, ఒక యుద్ధం. నా పెళ్లి ఒక సమరంలా జరగాలి. సమరంగా అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ఎక్కువ రాసుకోలేదు, 2 రాసుకున్నా. ఒకటి అతను చంపేశారు, 2 మీరు చంపిస్తారు. నా పేరు గులాబీ. నా పేరు చామంతి. నా పేరు బంతి. బంతి. అబ్బా కరెక్ట్ గా పెట్టారు. అమ్మమ్మ పోతూ పోతూ ఏమందో తెలుసా అమ్మా? ఏమందక్క? అంది.
ఏముందో తెలుసా? ఏమంది? సార్ ఏమైంది సార్ అంత కంగారు పడుతున్నా ట్రైన్ వస్తుంది కదా. మీకు రిజర్వేషన్ అయిందా? ఉంది. నాకు కాలేదు సార్. అయ్యో ఇప్పుడు ఎలాగా? బాత్రూమ్ పక్కన కూర్చొని పోతే టీసీ బయటికి నెట్టేస్తాడా? నెట్టేస్తారండి. ఓ పని చేయండి, చేతిలో బకెట్ చీపురు కట్ట పట్టుకొని కూర్చోండి. కరెక్ట్ గా సెట్ అవుతుంది. అవి పట్టుకోపోయినా అక్కడ ఉన్నా సరే అదే అనుకుంటారు. ఎలా కనిపిస్తున్నా నీకు? అవసరం అనుకుంటే నేను ట్రైన్ ఇంజన్ మీద కూర్చొని ప్రయాణిస్తా, బాత్రూమ్ దగ్గర కూర్చున్నా. వద్దొద్దు, ఆల్రెడీ మాడిపోయాం, మళ్ళీ కూర్చుంటే కష్టం. మనం ఇప్పటికిప్పుడు పెద్దవాళ్ళ వైపు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం గోపి. కరోనా వైరస్ కన్నా మందు దొరుకుతుంది కానీ మనం ఎదగడానికి మాత్రం మందు దొరకదు రాదా? దొరుకుతుంది గోపి. ఎలా? ఇలా చిన్నోనే బాగున్నారు. పాల కోసం ఏడుస్తున్నాడు, పాలు తీసుకురండి. పాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? పాలు లేకపోతే నీళ్ళైనా పడదామండి. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎలా తీసుకురావాలి? ఈ గున్నపాం తీసుకొని 2 పోట్లు వేసామనుకో, పాతాళ గంగ అలా పైకి వస్తుంది.